వర్షం కురుస్తోంది. కుషాయిగూడ, కాప్రా, చర్లపల్లి, ముషీరాబాద్, చిక్కడపల్లితో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. హఠాత్తుగా కురిసిన ఈ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు జలమయంగా మారాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుషాయిగూడ, కాప్రా, చర్లపల్లి, ముషీరాబాద్, చిక్కడపల్లితో పాటు కూడా పలు ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తీవ్రంగా అయితే వర్షం పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మేజర్గా సుచిత్ర, కుత్బులాపూర్, కోంపల్లి ఏరియాలో కూడా భారీ వర్షం అయితే పడినట్టుగా తెలుస్తుంది. అలాగే కాప్రా, కుషాయిగూడ, సైనిక్పురి, చర్లపల్లి, ఈసీఐఎల్, ఎస్బీ తదితర ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా భారీగా అయితే వర్షం కురిసి రోడ్ల మీద కూడా ఎక్కడికక్కడ రోడ్లు జామిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే చాలా వరకు డ్రైనేజ్ నాలుగు కూడా పొంగి పొల్లుతున్నాయి వర్షం నీళ్ల వల్ల. హైదరాబాద్ వ్యాప్తంగా పడిన వర్షం కారణంగా తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే హైదరాబాద్ లో ఉన్న చాలా చోట్ల ఎక్కడికక్కడ వాటర్ మోకాళ్ళ లోతు వరకు వచ్చేసి టికెట్స్ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయిన కనిపిస్తుంది. దానికి సంబంధిత జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ వాళ్ళకి సంబంధించి వాటర్ స్టాగ్నేషన్ అవ్వకుండా ఉండడానికి ఎక్కడికక్కడ క్లియర్ కూడా చేస్తూ వాటర్ క్లియర్ చేస్తూ అయితే వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా పడిన వర్షాలకి చాలా వరకు చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ కూడా చాలా ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న చాలా ఏరియాస్ గచ్చిబౌలి కానీ, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గ్ ఈ ఏరియాస్ లో కూడా అంటే సండే కన్నా ట్రాఫిక్ కనిపించలేదు. కానీ వేరే ఏరియాస్ హైదరాబాద్ చాలా ఏరియాస్ లో అయితే తీవ్రమైన ట్రాఫిక్ జామ్ కూడా ఉంది. అయితే ట్రాఫిక్ పోలీసులు అలాగే పోలీస్ శాఖ సహకారంతో అయితే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ ని కూడా క్లియర్ చేసే పనులు చేస్తూ వస్తున్నారు. అలాగే వాటర్ స్టాగ్నేషన్ అయిన ప్లేసెస్ లో ట్రాఫిక్ జామ్ అది అవ్వకుండా కూడా ఫస్ట్ జిహెచ్ఎంసీ మరియు హైడ్రా అధికారులు జేసీబీ లాంటి వాటర్ కూడా క్లియర్ చేసిన పరిస్థితులు, అలాగే అక్కడి నుంచి ట్రాఫిక్ కూడా క్లియర్ చేసి ఎటువంటి అంటే ట్రావెల్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుచిత. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి.